హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు వీడియో ఏంటంటే మేము బర్మింగ్హామ్ సిటీలో వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాం లండన్ నుంచి. అదేంటంటే బాగా ఫేమస్ అనమాట యూకేలో. ఇండియాలో తిరుపతి ఎలాగో మాకు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలంటే అందరు ఇండియన్స్ బర్మింగ్హామ్ వెళ్తారనమాట. చాలా రోజుల నుంచి వెళ్ళాలనుకుంటున్నాము, కానీ ఫైనల్గా ఈ రోజు కుదిరింది. సాటర్డే ప్లస్ వినాయక చవితి కూడా ఈ రోజే. లండన్ నుంచి నీ బర్మింగ్హామ్కి నేషనల్ రైల్స్ ఉంటాయి, 3 hours. అక్కడికి వెళ్ళాలంటే ఇంకొక 1 hour మా ఏరియా నుంచి అండర్గా ఉంది. టోటల్ 4 hours. అందుకని కొంచెం ఎర్లీ మార్నింగ్ 4కి అట్లా లేచి రెడీ అవుతున్నాం. రేపు మనకేంటంటే ఆల్మోస్ట్ 4 hours ట్రైన్ జర్నీ ఉంటుంది కదా, అందుకని ఏంటంటే ట్రైన్లో ఏదైనా కొంచెం స్నాక్స్, బేబీ ఫుడ్ బయట ఉంటాం రేపు రోజంతా. బేబీకి ఏదైనా రెడీమేడ్ ఫుడ్, ఇంకేదైనా ఇంట్లో గ్రాసరీ అది కావాల్సినవి తీసుకోవడానికి ఇప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్తున్నాం అనమాట. సో మనకేంటి జస్ట్ ఒక 5 minutes వాకబుల్ ఉంది సూపర్ మార్కెట్, అక్కడికి వెళ్తున్నాం. ఇదన్నమాట మన సూపర్ మార్కెట్. సో వీటితో ప్రాబ్లం ఏంటంటే ఈవినింగ్ వస్తే అంత ఖాళీ ఉంటాయి అన్నమాట బేకరీ ఐటమ్స్. మనకి రేపు బ్రేక్ఫాస్ట్ కావాలి కదా, సో ఖాళీగా ఉన్నాయి. ఉన్న వాటిల్లో కొన్ని తీసుకుంటున్నాం. ఇంకా బేకరీ ఐటమ్స్ రేపు మార్నింగ్ లేచిన వెంటనే తినొచ్చు కదా. ప్రజ్ఞ, నీకేం కావాలి? ఏది? అదా తీసుకో అన్నట్లా. బా వేసాయి వేసాయి వేసాయి. చిప్స్ ఇవి చీజీ ఉన్నాయి, అలా చీజ్ స్టిక్స్, ఇంకా పాప్కార్న్, ఇవేమన్నా చాక్లెట్. అది ఇవి అనమాట మన స్నాక్స్. సో వెళ్ళాం కదా సూపర్ మార్కెట్కి. గ్రేప్స్ ప్రజ్ఞాకి. ఇదేంటంటే మఫిన్స్, చాక్లెట్ మఫిన్స్, వాల్నట్ కేక్, చాకో చిప్స్, బిస్కెట్స్ అన్నమాట. ఇవి సినమన్ బ్రెడ్ ప్రజ్ఞాకి జర్నీలో. మన దోశలా ఉంటాయి, మధ్యలో చాక్లెట్ ఉండిద్ది, అవే 2. ఇవి చీజ్ పఫ్స్. అది రేపు మరి గుడికి వెళ్తున్నామా ఏడకి వెళ్తున్నామా నాకు అర్థం కావట్లా. కోకోనట్ వాటర్, అవి స్నాక్స్. ఇంక ఇవి గ్రాసరీస్. అది దారిలో రేపు మన జర్నీలోకి కావాల్సిన స్నాక్స్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కావాల్సిన బ్రెడ్ మొత్తం తెచ్చుకున్నాము. ఎందుకంటే మనకి రేపు టైం ఉండదు అనమాట. చాలా ఎర్లీగా లేవాలి, ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోతాం. మన ట్రైన్ 7:50కి. ఇక్కడ నుంచి ఆ స్టేషన్ 1 hour అనమాట. అంటే మనం ఆల్మోస్ట్ 6:45 కల్లా బయలుదేరాలి. ఇక్కడ నుంచి ఒక 10 minutes వాక్ ఉండేది కదా, సో 6:45 కల్లా మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలి. 5 ఉన్నాం కదా, సో ఒకటే బాత్రూమ్. అందుకని ముందుగానే ప్రిపేర్ చేసుకుంటున్నాం ఈ నైట్. ఇంకా రేపు మార్నింగ్ 4కి స్టార్ట్ చేయాలి అందరూ స్నానాలు అదంతా. 2 hours 5 మీద 6కి అంతా అయిపోతే బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరుతాం. అది పేపర్ మీద ప్లాను, మరి రేపు ఏమైతే ఉంది కానీ ఎక్కువగా వాడను. ఉదయాన్నే 4ంటికి లేసి రెడీ అయ్యి బేబీకి ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది అనమాట తేజు. ప్రజ్ఞ గుడ్ మార్నింగ్ బంగారు. ప్రజ్ఞ చూడు. సో ప్రజ్ఞ కూడా లేచింది 6 కల్లా. షీఈ్ ఎక్సైటెడ్, మనం బయటికి వెళ్తున్నాం, రెడీ అవుతున్నాం. సో మా ట్రైన్ 7:56కి అక్కడ. 1 hour అంటే మనం 6:50 కల్లా బయలుదేరాలి. ఆల్రెడీ 6:25 అయింది, చూడాలి. మనం బయటకు వచ్చేసరికి 6:45 అయింది. 1 hour అంటే 7:45. మధ్యలో ఏమైనా ట్రైన్ డిలే ఉన్నా కొంచెం అటు ఇటు వాకింగ్ ఉంటుంది కదా, ట్రాన్స్ఫర్స్ మర్చిపోయి అక్కడికి వెళ్ళి టికెట్స్ ప్రింట్ చేసుకోవాలి. దానికి టైం పట్టింది. సో ఎగ్జాక్ట్ గా ఉంది మనకి టైం. ఒక 10 minutes ట్రైన్ డిలే అయినా ఇంక మనకి అది నేషనల్ రైలు అందదన్నమాట. ఇంకా పొగమంచు అలానే ఉంది. సో ఇప్పుడు 6:56 అయింది. ఇక్కడ నుంచి 1 hour. 7:56కి మా ట్రైన్. మళ్ళీ టికెట్లు ప్రింట్అవుట్ చేసుకోవడానికి ఒక 5-10 minutes పట్టింది కదా. ప్రజ్ఞ 7:45 అయింది. మనకి 10 minutes ఉందన్నమాట ట్రాన్స్ఫర్కి. ప్లస్ మళ్ళీ టికెట్లు కూడా ప్రింట్ చేయాలి. టికెట్లు ప్రింట్ చేశాక మళ్ళీ నేషనల్ ఎక్కడ ప్లాట్ఫామ్ చూసుకొని వెళ్ళాలి. ముందుకెళ్ళమ్మా. సో ఇది మన నేషనల్ రైలు. సో మనం ఎగ్జాక్ట్గా వచ్చాం అనమాట, ఒక 2-3 minutes అంతే. ఇది అనమాట మన ట్రైన్. అనుకున్న టైం ఒక 30 seconds ముందే బయలుదేరు. సో మనం స్టార్ట్ అయిన దగ్గర నుంచి వీడియో తీయలేదు కదా, ఎందుకంటే టైం లేదు కాబట్టి పరిగెత్తుతా వచ్చాం అనమాట. ఎగ్జాక్ట్ గా వచ్చి టికెట్స్ ప్రింట్ చేశాక ఓన్లీ 2 minutes ముందు ఎక్కేసాం ట్రైన్. లేదంటే 1 hour వెయిట్ చేయాల్సి వచ్చేది స్టేషన్ లోనే. అండ్ ఈ ట్రైన్ లో ఒక 2 hours ఉండిద్ది.
2 hours తర్వాత ఒక 30 minutes హాల్ట్, తర్వాత మళ్ళీ ఇంకొక ట్రైన్ తీసుకోవాలి ఇంకో 30 minutes. అది టోటల్ 3 hours నేషనల్ రైల్వే. ప్రజ్ఞకి లేచాక ఏం పెట్టలేదు కదా, అందుకని ట్రైన్ లో పాలు అవుతుంది తేజ్. టైం 9 అవుతున్నా ఫాగ్ స్టిల్ ఉంది. మధ్యలో ఏంటంటే ఒక స్టాప్ దగ్గర ఆపాడు, ఒక 20 minutes బ్రేక్ అంట, అది అందుకని బయటికి వెళ్తున్నాం కొంచెం అట్లా ఫ్రెష్ ఎయిర్ పీల్చుకొని వద్దామని. ప్రజ్ఞ దగ్గర నార్త్ హాంప్టన్ దగ్గర ఆపాడు. 9 అవుతుంది, స్టిల్ ఫాగ్ ఉందన్నమాట. బాగా చల్లగా ఏం లేదు కానీ విజిబిలిటీ అంత క్లియర్ గా లేదు. మనం దిగే టైంకి ఎలా ఉండేది చూడాలి. మనం వెళ్ళే ఏరియాలో వర్షం ఉంది అనమాట, కొంచెం 30% ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ కూడా క్లౌడీగానే ఉంది అనమాట. అమ్మ డోర్ వేసేస్తున్నారు. ప్రజ్ఞ వెళ్తుంది ఇంకెక్కడే, బయటలే మనం. సో వర్షం కూడా స్టార్ట్ అయింది. మనం దిగే టైంకి నాకు తెలిసి ఆ ఏరియాలో కూడా వర్షం పడింది అనమాట. సో ట్రైన్ ఇక్కడ ఎండ్ అయిపోద్ది. బర్మింగ్హామ్, ఇది న్యూ స్ట్రీట్, ఇక్కడ దిగాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 10 minutes కానీ నెక్స్ట్ ట్రైన్ 30 minutes తర్వాత ఉంది అనమాట. 30 minutes ఇక్కడే వెయిట్ చేయాలి. అది సో ఇప్పుడు మనం నెక్స్ట్ ట్రైన్ కి వేరే ప్లాట్ఫామ్ కి వెళ్తున్నాం. మనకి ఎటు 30 minutes ఉంది కదా, ఏదైనా కొంచెం బ్రేక్ఫాస్ట్ అయి తీసుకునే పని అయితే షాప్స్ కూడా ఉన్నాయి. లోపలికి వచ్చి వాటర్ తీసుకుంటున్నాం. అది ఇది అనమాట మనం ట్రైన్. ఇక్కడ నుంచి జస్ట్ 10 minutes లో మన డెస్టినేషన్ కి వెళ్ళిపోతాం. అక్కడ నుంచి ఒక 1 mile వాకింగ్ ఉండిద్ది. యాక్చువల్గా ఈ ట్రైన్ నీట్ గా ఉంది మనం ఇందాక వచ్చిన ట్రైన్ కన్నా. సో మేము బర్మింగ్హామ్ న్యూ స్ట్రీట్ నుంచి శాండ్విల్ అండ్ డర్డ్లీ అనే స్టేషన్ కి వెళ్తున్నాము. ఇప్పుడు నెక్స్ట్ స్టేషన్ అన్నమాట. అక్కడ దిగి అక్కడ నుంచి ఒక 10 to 15 minutes వాక్ ఉండిద్ది, ఒక 1 mile ఉండిద్ది. బట్ కొంచెం వర్షం పడుతుంది, చూడాలి. వచ్చేసిన స్టేషన్ దిగబోతున్నాము. ఇదిగో అమ్మాయి కూడా నిద్రపోతుంది, పొద్దున్నే లేచింది కదా. సో శాండ్విల్ అండ్ డర్డ్లీ ఆ స్టేషన్ లో దిగాము. ఇప్పుడు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి ఎంతసేపు ఉందో ఒకసారి మ్యాప్ లో చూసుకొని వెళ్తాము. బట్ అయితే లైక్ డ్రిజ్లింగ్, చిన్న జల్లు పడుతుంది, సన్నటి జల్లు. సో స్టేషన్ లోనే రూట్ చూసుకున్నాము. ఇక్కడ నుంచి వర్షం పడుతుంది. యాక్చువల్ గా బేబీకి అమ్మాయికి రెయిన్ కవర్ వేసాము బగ్గీకి. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే బస్ స్టేషన్ ఉందంట. బస్ లో ఒక 10 minutes, నడిస్తేనేమో ఒక 25 minutes పట్టిద్దంట ఓవరాల్. అయితే ఇంకెళ్తున్నాము, బస్ స్టాప్ కి వెళ్తున్నాము. ఇగో ఇక్కడే దగ్గరలో బస్ స్టాప్ ఉండిద్ది. ఇక్కడ నుంచి ఒక 10 minutes బస్ లో వెళ్తే అక్కడ దిగాక ఒక 5 minutes వాక్ అన్నమాట. బస్ ఎక్కాలి ఇప్పుడు వెళ్ళి, అది ఎన్నింటికి ఉందో చూసుకోవాలి. సో టెంపుల్ రీచ్ అయ్యాము. లాస్ట్ టైం వచ్చినప్పుడు కార్ లో అర్థం కాలేదు, కానీ ఇప్పుడు బస్ లో కదా చాలా దూరం అనిపిస్తుంది. సో బస్ ఇప్పుడే దిగి ఈ టెంపుల్ లోపలికి అన్నమాట ఈ రూట్ నడుస్తున్నాము. బస్ లో జస్ట్ 5 minutes కూడా పట్టలేదు, నడిచినా వచ్చేయచ్చు ఫాస్ట్ గానే. బట్ వర్షం పడుతుంది కదా అని బస్ ఎక్కాము. షవర్స్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు. ఇదంతా టెంపుల్ ఏరియాని, జస్ట్ లోపలికి కొంచెం నడవాలన్నమాట పాత్. బాగా ఇవాళ క్లౌడీగా ఉంది, వర్షం పడకపోతే ఇంకొంచెం బాగుండేది. ఇదే టెంపుల్ అన్నమాట. ఇదేంటంటే యూకేలో వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ అన్నమాట. బర్మింగ్హామ్ శ్రీ వెంకటేశ్వర టెంపుల్ అంటే ఐ మీన్ లైక్ అందరు ఎక్కువ వస్తుంటారు అనమాట. ఎప్పుడు ఫుల్ గానే ఉంటది ఇక్కడ. సో వచ్చాము మేము టెంపుల్ కి. ఇది యూకే లో వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ అని చెప్పా కదా, ఇప్పుడు ఫుల్ గానే ఉంటారు. చూసారా ఎంత క్రౌడ్ ఉన్నారో, చాలా బాగుండిద్ది సరౌండింగ్స్ కూడా, టెంపుల్ ఏరియా అంతా. ఇప్పుడు మనకి దర్శనంకి వెళ్దామని వెళ్తున్నాం అనమాట. ఇక్కడ చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి. ఫస్ట్ ఇక్కడ వినాయకుడి గుడి ఉండిద్ది, అది చూసుకొని ఇంకా తర్వాత అటు పక్క సాయిబాబాది అనుకుంటాను, అది కూడా చూసుకొని ఇంకా లోపలికి వెళ్తాము. లోపల వీడియోస్ తీనిస్తారో లేదో తెలియదు, అందుకని చెప్పి ఇక్కడే ఫొటోస్ తీసుకొని వెళ్తున్నాము. సో ఇందాక చెప్పా కదా వర్షం పడుతుంది, దర్శనానికి వెళ్తున్నామని. సో ఇంకా దర్శనం చేసుకొని ఇప్పుడు ఏంటంటే అక్కడ వినాయక టెంపుల్, అదేమో అమ్మవారి టెంపుల్, ఇదేమో శివుడిది, అదేమో సాయిబాబా టెంపుల్. ఇవన్నీ దర్శనం చేసుకొని ఫస్ట్ ఏమో మెయిన్ టెంపుల్కి వెళ్ళి సో
సో ఇంకా మెయిన్ టెంపుల్లో దర్శనం చేసుకొని ఇంక వస్తా సాయిబాబా గుడికి వెళ్ళేసి సాయిబాబా గుడిలో కూడా దర్శనం చేసుకొని ఇప్పుడే బయటకు వచ్చాము. ఇప్పుడేమో టైము 12:40 అవుతుంది. సో ఇంకా 12:30కి ఇక్కడ ఏంటంటే ఈ గుడిలో అన్నదానం కూడా ఉండిద్ది అనమాట. సో దర్శనం అయిపోయింది. ఇప్పుడు కూడా వర్షం కూడా ఏం లేదు కొంచెం, అందుకని కుదిరితే 2 ఫోటోలు తీసుకొని ఇంకా అన్నదానం దగ్గరికి వెళ్తాం. ఇప్పుడే తినేసి వచ్చాము. కొంచెం ఎండ ఏం లేదు, వర్షం కూడా తగ్గింది. ఇంకా అందుకని చెప్పి ఫోటోలు తీసుకున్నాం. ప్రగతి మరి ఒక ఫోటో తీసుకున్నాం. దర్శనం అయిపోయింది, దర్శనం బాగా జరిగింది. తినేసి ఇంకా ఫోటోలు కూడా తీసుకున్నాము. లైట్ గా చిన్న చిన్న తుప్పలు పడుతున్నాయి, బట్ స్టిల్ తీసుకొని ఇంకా బయలుదేరుతున్నాం అనమాట. ఇక్కడ నుంచి సిటీ సెంటర్, ఇక్కడ బర్మింగ్హామ్ సిటీ సెంటర్ అంట, అక్కడ షాపింగ్ మాల్ ఉండిద్ది. వెళ్ళి చూసొద్దామంటే వెళ్తున్నాము. బస్ ఏమో 7 minutes లో ఉందంట. సో అందుకని మళ్ళీ అగైన్ రన్ రన్ రన్. ఏం పరిగెత్తిస్తున్నాడు నవీను. మళ్ళీ 5 నిమిషాల్లో ట్రైన్ ఉందని చెప్పి, 2 minutes లో ట్రైన్ ఉందని చెప్పి ఫాస్ట్ గా పరిగెత్తున్నాని. పరిగెత్తు, ట్రైన్ మిస్ అవ్వాలి. అదిగోండి అదే మా ట్రైన్, మేము ఎక్కాల్సిన ట్రైను. వి జస్ట్ మిస్డ్ ఇట్. మేము టచింగ్ చేసేలోపు వెళ్ళిపోయింది. వెళ్ళొచ్చాము, వెళ్దాం. సో మొత్తానికి పరిగెత్తి మిస్ అయిపోతుంది అన్నాం కదా, ఆ ట్రైన్ ఎక్కాము. ఆ ట్రైన్ డ్రైవర్ ఉన్నాడు కదా, విజిల్ కొట్టి ఆపాడు. ఒక 30 seconds పరిగెత్తి ఎక్కాం. బుజ్జమ్మాయి కూడా భయపడింది. ప్రగతల్లి ఫాస్ట్ గా వచ్చావా? లండన్ నుంచి మనము ఒక మెయిన్ స్టేషన్ కి వచ్చామన్నమాట. అదేంటంటే బర్మింగ్హామ్ న్యూ స్ట్రీట్ అని. అక్కడి నుంచి మనం శాండ్వెల్ డడ్లీ అనే ఏరియాకి వెళ్ళాం అనమాట. ఎందుకంటే అక్కడి నుంచి మన బర్మింగ్హామ్ టెంపుల్ దగ్గర, ఎందుకంటే ఈ సిటీలో ఉండదు అనమాట. బర్మింగ్హామ్ టెంపుల్ దూరంగా ఉండిద్ది, సిటీ అవుట్స్కట్స్ లో. సో మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ట్రైన్ తీసుకొని మళ్ళీ మెయిన్ స్టేషన్ కి వచ్చాము. ఈ మెయిన్ స్టేషన్ దగ్గర నుంచి ఏంటంటే ఇక్కడ బర్మింగ్హామ్ పెద్ద మాల్ ఉందన్నమాట, షాపింగ్ మాల్. సో మాకేంటంటే 6 తర్వాత బ్యాక్ వెళ్దాం అనుకుంటున్నాము. యాక్చువల్గా రిటర్న్ టికెట్ 6 నుంచి ఉంది. సో అందుకని మేము ఒక 3 hours షాపింగ్ చేసుకొని వెళ్దామని వచ్చాం అనమాట. అదిగో బయటే మాల్ ఉంది, అదిగో బయటకు వచ్చేసాము, ఎదురుగానే మాల్ ఉంది. ఈ మాల్ పేరు ఏంటంటే బుల్ రింగ్ అంట. చాలా పెద్ద మాలు. చూద్దాం లోపల ఏమేమి ఉంటాయో. ఇదిగో ఇక్కడే టీకే మ్యాక్స్ ఉంది. ఏమన్నా దొరుకుతాయో కొనుక్కోడానికి. నాని కొనిస్తావేమన్నా? నాకా అమ్మాయికా? ఇద్దరికి. 100 pounds బడ్జెట్. థ్యాంక్ యూ. ట్రైన్ టికెట్స్ తో కలిపి 60 pounds అయ్యాయి నీ. ఫుడ్ కి ఎంత అయింది చెప్పు, ఇంకా లెక్కలు చెప్పు. అండర్ గ్రౌండ్ బస్ టికెట్, అండర్ గ్రౌండ్ బస్ కి 8 pounds, ఇంకా 32 pounds రిమైనింగ్. దాంతో కలిపి 60 pounds నేను చెప్పింది. సో 32 pounds. 32 pounds కి అసలు ఎందుకు అవి కూడా నువ్వే ఉంచేసుకో. నేను మొత్తం తీసుకునేంత స్వార్థపరుడు కాదు, నువ్వే ఉంచేసుకో. నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాయి. సో ఈ బుల్లుని చూసారా, రెడీ చేశారు అనమాట. గౌన్ వేసి, బ్యాండ్లు, మిల్క్ షేక్ తాగుతున్నట్టు. ఇదేంటంటే బర్మింగ్హామ్ సిటీ సెంటర్ అన్నమాట, చాలా ఫేమస్. వెనక్కి కనిపిస్తుంది కదా బుల్, అదేంటంటే స్టాక్ మార్కెట్ రిలేటెడ్ అన్నమాట. ఆ బేరు బుల్లు ఉంటాయి కదా, సో దానికి సింబాలిక్ గా ఇక్కడ పెట్టాడు. అండ్ అది ఇది కరెక్ట్ సెంటర్ లో ఉన్నాం మేము. క్రౌడ్ చూడండి ఎంతమంది ఉన్నారు, బాగా బిజీ ఉంది. ఫుల్ క్రౌడ్ ఉందన్నమాట. సో ఇందాక షాపింగ్కి వెళ్ళాం కదా, ఒక 3 hours తర్వాత షాపింగ్ ఏం చేయలేదు, పాడలేదు. బట్ తిరిగేసి ఇట్లా వర్షంలో తిరిగేసి బయటకు వచ్చాం. ఇప్పుడైతే బాగా జల్లు పడుతుంది. తడుస్తూనే ఎన్నోటి చెప్తాను అనమాట. నవీన్ నష్ట భరించలేక ఓ పక్క తడుస్తూనే ఎన్నోటి చెప్తున్నా. చూడండి వెనకాల వ్యూ భలే ఉంది. ఇందాక మాట్లాడుకున్నాం కదా 100 pounds బడ్జెట్ అని, దానిలో 60 pounds టికెట్లు అది ఇదని, మిగతా 35 pounds అన్నాడు కదా. నాకేం కొనిచ్చలేదు. నవీను అమ్మాయి బట్టలు కొనుక్కున్నారు. నేను ఈసారి డబుల్ కొనుక్కుంటా. ఇప్పటికైతే వర్షం పడుతుంది, తడుచుకుంటే వెళ్తున్నాము. చూస్తున్నారా, నేను తడుస్తూనే మాట్లాడుతున్నా. నవీన్ టార్చర్ చేస్తున్నాడు. ఇంకా స్టేషన్ కి వచ్చాము. ఇదిగోండి బర్మింగ్హామ్ న్యూ స్ట్రీట్ స్టేషన్. సేమ్ స్టేషన్ కి వచ్చేసాము. ఇంకెళ్తున్నాం లోపలికి. ట్రైన్ 6:36 ఉంది.
ఐ హోప్ వీ విల్ క్యాచ్ ద ట్రైన్. మనం వెళ్ళేసరికి 8:54 అవుతుంది, 20:54, 8:54 అవుతుంది. 9 కల్లా దిగుతాము హ్యూస్టన్ లో. అక్కడ నుంచి ఇంకొక గంట పట్టిద్ది. సో మన ప్లాట్ఫామ్ 4 అన్నమాట. ఆన్ టైం ఉంది 6:36 కి. చలో త్వరగా వెళ్దాం, టైం లేదు. రిటర్న్ ట్రైన్ ఇప్పుడే ఎక్కాము. యాక్చువల్గా ఏంటంటే మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ అన్ని ట్రైన్స్ లాస్ట్ మినిట్ అన్నమాట, పరిగెత్తి ఎక్కాం అనమాట. అందుకని రిటర్న్ ట్రైన్ కి ఏం చేయాలంటే 1 అవర్ ముందే చూసుకున్నాం 6:30కి. అందుకని 6 కి షాపింగ్ క్లోజ్ చేసుకొని ముందుగానే బయలుదేరి వచ్చి ఒక 10 మినిట్స్ ముందే ఎక్కేసాం అనమాట. అది ఇక్కడ నుంచి ఇంకో 2 అవర్స్ 10 మినిట్స్ లో మనం హ్యూస్టన్ వెళ్తాము. అక్కడ నుంచి 1 అవర్ లో మన ఇంటికి వెళ్తాము. అదనమాట ఈ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.